పరిణయం 64 చాప్టర్. ఆర్యన్ రేపు బిజినెస్ పీపుల్ అందరికీ గెట్ టుగెదర్ గ్యాదరింగ్ ఉంది కదా, దానికి వెళ్ళాలి. కానీ నాకు ఒక సూట్ కొనాలి అనుకుంటున్నా. ఏం తీసుకోవాలో ఎలా తీసుకోవాలో తెలియట్లేదు. సో షాపింగ్లో నువ్వు నాకు హెల్ప్ చేయవా ప్లీజ్ అని అడుగుతాడు. అమూల్య లేదు నేను చేయను అని అంటుంది. ఆర్యన్ ఏంటి నువ్వు కాపీ పేస్ట్ చేస్తే ఊరుకుంటా అనుకుంటున్నావా అని గట్టిగా అడుగుతాడు. అమూల్య సీరియస్గా నేను కాపీ పేస్ట్ చేయడం ఏంటి అని అడుగుతుంది. ఆర్యన్ అమూల్య పాప నాకు తెలుసమ్మా నీకు జోక్స్ చెప్పడం చేత కాదని, అలాగే నీ కాపీ పేస్ట్ పని కూడా నాకు తెలుసు. ఎంత కంప్యూటర్తో చెడుగుడు ఆడుకునే రకానివైనా నీకు జోక్స్ చెప్పడం రాకపోవడం వల్ల అలా చేస్తున్నావు అనుకున్నా. సర్లే జోకులు నీ మొహానికి రావని అడ్జస్ట్ అయ్యాను నీ కాపీ పేస్ట్ మెయిల్స్తో. ఇప్పుడు నీతో ఆర్గ్యూ చేయాలి అనుకోవట్లేదు. సో మర్యాదగా నాతో పాటు షాపింగ్కి రా అని అంటాడు. అమ్మో వీడేంటి నేను చేసేదన్నీ చూసినట్టు చెప్తున్నాడు అని ఆలోచించి తప్పక ఆర్యన్తో షాపింగ్కి వెళ్తుంది. అక్కడికి వెళ్ళాక తను ఒక మానాన డ్రెస్ సెలెక్ట్ చేయలేదు. అలా చాలాసేపు వెతికాక ఒక సూట్ చూపిస్తుంది. ఆర్యన్ అది చూసి సూపర్ అని చెప్పి తీసుకుంటాడు. అమూల్య మనసులో అమ్మ బాబోయ్ వీడి టేస్ట్ తగలయ్యా, అమ్మ వచ్చే అమ్మాయి అదృష్టవంతురాలు అని చెప్పింది, కానీ వీడిని ఎవరి చేసుకుంటుందో ఖచ్చితంగా టార్చరే దానికి, ప్రతిదీ పర్టిక్యులర్గా చూస్తాడు అని తిట్టుకుంటూ ఉంటుంది. అమూల్య అని ఆర్యన్ పిలిచేసరికి అమూల్య ఉలిక్కిపడి చూస్తుంది ఆర్యన్ని. ఏంటి అన్నట్టు. పద వెళ్దాం అంటాడు ఆర్యన్. ఎక్కడికి అని అడుగుతుంది అమూల్య. ఆర్యన్ సీరియస్గా చూసి నీకు ఇన్విటేషన్ రాలేదా పార్టీకి అని అడుగుతాడు. వచ్చింది కానీ అని ఆగిపోతుంది అమూల్య. మరి ఇంకేంటి పద నీ షాపింగ్లో నేను హెల్ప్ చేస్తా అని అంటాడు ఆర్యన్. నాకేం అవసరం లేదు అని అంటుంది అమూల్య. ఆర్యన్ తనని బలవంతంగా తీసుకెళ్లి తనకు సరిపోయే డ్రెస్సెస్ చూపిస్తుంటే ఇద్దరూ కలిసి చూస్తుంటారు. ఆర్యన్ ఫైనల్గా ఒక డ్రెస్ సెలెక్ట్ చేసి ఇది ట్రై చెయ్యి అని అమూల్యకి ఇస్తాడు. అమూల్య సీరియస్గా చూస్తుంది ఆర్యన్ని. ఏంటి చూస్తున్నావు వెళ్ళు అని అంటాడు ఆర్యన్. అమూల్య షాపింగ్ మాల్ అవ్వడంతో ఏమనలేక వెళ్తుంది. అమూల్య ఆ డ్రెస్ వేసుకుని వచ్చాక చూసి షాక్ అవుతాడు. అమూల్య ఆ డ్రెస్లో చాలా బాగుంటుంది. అది ఒక రెడ్ కలర్ లాంగ్ ఎలిగెంట్ షోల్డర్లెస్ ఫ్రాక్లో ఒక ప్రిన్సెస్ లాగా కనిపిస్తుంటే కూర్చున్నవాడు కాస్త లేచి నిలుచుని వావ్ అనకుండా ఉండలేకపోతాడు. అమూల్యకి ఆ డ్రెస్ నచ్చినా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ డ్రెస్ బ్యాక్ చాలా వరకు ఓపెన్గా ఉంటుంది. దానితో తన హెయిర్ ఎంత కవర్ చేసినా ఏదోలా అనిపిస్తుంది. ఆర్యన్ అమూల్య ఈ డ్రెస్లో నువ్వు చాలా బాగున్నావు అని అంటాడు. కానీ నాకు ఈ డ్రెస్ వద్దు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా అమూల్య డ్రెస్ వద్దని వెళ్ళిపోయిన తర్వాత ఆర్యన్ ఆ డ్రెస్ని ప్యాక్ చేపించుకుని అమూల్యని ఫాలో అవుతూ వెళ్తూ అమూల్య కారులో వెళ్తూ ఉంటే తన బైక్ని తనకి అడ్డంగా ఆపి ఒక్క నిమిషం అని తన కారు ఆపేసి అమూల్య దగ్గరికి వెళ్ళి చూడు అమూల్య, ఇంతకాలం మన ఫ్రెండ్షిప్లో నీకెప్పుడు కూడా నా మీద నమ్మకం కానీ లేకపోతే స్నేహం కానీ కలగలేదా? కనీసం 1% అయినా కూడా నా మీద నమ్మకం లేదా? ఒకవేళ అలా అయితే నువ్వు ఈ డ్రెస్ వేసుకోవాల్సిన అవసరం లేదు పార్టీకి. కానీ నీకు కనీసం ఒక 0.1% అయినా నువ్వు మారాలి, నిన్ను నువ్వు కొత్తగా చూసుకోవాలి అని ఉంటే మాత్రం ఈ డ్రెస్ వేసుకునిరా పార్టీకి, సరేనా అని చెప్పి ఆ డ్రెస్సు అమూల్య చేతిలో పెట్టి స్టైల్గా అక్కడి నుండి వెళ్ళిపోతాడు.
అమూల్య ఇంటికి వచ్చాక డిన్నర్ చేసే టైంలో అన్నంలో వేలు పెట్టి ఆడిస్తూ ఉండడం చూసి అంకిత అక్క ఏమైంది అని అడుగుతుంది. అమూల్య మాట్లాడుతూ ఏం లేదురా, ఒక అమ్మాయికి తన అందం ఎలా శాపమవుతుందో అని ఆలోచిస్తున్నాను. తన తల్లిదండ్రులు తనకి తోడుగా లేకపోతే ఆ అమ్మాయి ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నా అంతే అంటుంది. ఆ మాటకి అంకిత తనలో తానే మాట్లాడుకుంటూ నువ్వెప్పుడు ఇంతే అక్క, పక్కనున్న నన్ను పట్టించుకోవు కానీ ఎక్కడ ఉన్న అమ్మ నాన్న గురించి మాత్రం ఆలోచిస్తావు అని అనుకుంటూ బాధపడుతుంది. సో ఇదేనండి పరిణయం 64th చాప్టర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలానే ఇలాంటి కొత్త కొత్త కథల కోసం మన ఛానల్ ది నావెల్ విస్పరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.